హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ పుంజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే మనకు ఒక 2 పాయింట్స్ మాట్లాడాలి. అంటే ఒక ట్విస్ట్ అంటే ఏం లేదు, జనరల్‌గానే ఏదో రణరంగం కాదు, ఇది చదరంగం కాదు, ఇది రణరంగం కాబట్టి ఏదైనా జరగచ్చు కాబట్టి ఒక చిన్న ట్విస్ట్. అలాగే ప్లస్ ఇంకో చిన్న ట్విస్ట్ ఉంది. అంటే జనరల్‌గా ఎవరు అంటే ఊహి ఊహించడం అంటే నిన్న ఇన్పుట్స్‌ని బట్టి కొందరు కొందరు కొందరి పేర్లని కొందరు నామినేషన్‌లోకి తీసుకొచ్చారు. ఆ వివరాలేంటో ఒకసారి తెలుసుకుందాం. ఓకే. ఈరోజు నామినేషన్ ప్రాసెస్‌లో ఎవరెవరు పాయింట్స్ ఏం పెట్టారు? పెట్టిన పాయింట్స్ సిల్లీగా ఏమన్నా ఉన్నాయా? లేదంటే కరెక్ట్‌గా పెట్టారా? అంటే యాక్చువల్‌గా ఈరోజు నామినేషన్ ప్రాసెస్ కూడా బిగ్ బాస్ ముందే చెప్తాడు. ఎందుకంటే ఎక్కువ సేపు టైం ఇచ్చి ఏదో నామినేషన్స్ పాయింట్స్ ఎతుక్కోవడం కంటే మీకు ఒక 5 మినిట్స్ టైం ఇస్తా. ఆ 5 మినిట్స్‌లో మీకు బలమైన కారణాలు చెప్పేసి ఒకే వ్యక్తిని, ఇద్దరిని కాదు, ఒక వ్యక్తిని నామినేషన్ చేసుకోండి. నామినేషన్ ఎందుకు ఒకే వ్యక్తిని అని చెప్పిందంటే, ఇద్దరు వ్యక్తులనైతే వీళ్ళకి ఆప్షన్ ఉంటది. ఎవరైనా నామినేషన్ చేసుకుంటే ఇంకో ఆప్షన్ ఉంటది. ఆప్షన్ లేకుంటే ఏ విధంగా చేస్తారని చెప్పేసి బిగ్ బాస్ చెకింగ్ పెట్టిండు. బాగుంది ఒక్కరిని పెట్టడం. అయితే వీళ్ళకి అంటే షవర్ ఉంటది. మామూలుగా నామినేషన్ చేసిన తర్వాత మనకి ఇంతకు ముందు సీజన్‌లో కూడా జరిగినాయి. షవర్ కిందకి ఎళ్ళాలి నామినేషన్ అయిన వ్యక్తులు. 5 మినిట్స్ డిపెండ్. అంటే వీళ్ళు బలమైన పాయింట్స్ 5 మినిట్స్‌లో అంటే 5 మినిట్స్ బిఫోరే చెప్పాలి. మళ్ళీ వాళ్ళకి గూడా అవకాశం ఇవ్వాలి. అంటే వాళ్ళు డిఫెండ్ జేసుకోవడానికి గూడా అవకాశం ఇయ్యాలి. ఇది ప్రాసెస్. అంటే ఇది ప్రాసెస్ నామినేషన్ గురించి. కానీ దానికి ముందు జరిగిందేందంటే, మామూలుగా నిన్న అంటే మామూలుగా సండే ఎపిసోడ్‌లో గాని, తర్వాత మన భరణి గారికొచ్చిన ఇన్‌పుట్స్ ప్రకారం చిన్న డిస్కషన్ జరుగుతూ ఉంటది. సుమన్ శెట్టికి అండ్ దివ్యకి, తర్వాత భరణి గారికి. ఏంటంటే, మీరు ఊరికే అరుస్తున్నారా అని జెప్పేసి క్వెషన్ అడిగిద్ది దివ్య నా మీద అంటే నేను మొన్న అరిసాడు గదా! ఏది మన తనుజ విషయంలో ఒక చిన్న డిస్కషన్ జరిగినప్పుడు ఊరికే అరుస్తుంటే, ఊరికే ఎందుకు నేను అరుస్తా? అది సందర్భం వస్తే అరుస్తా తప్ప నాకు ఊరికే ఎవరి మీద అరవాలని ఉండదని జెప్పేసి ఆయన జెప్తాడు. అయితే తర్వాత ఎవరి మీద పాయింట్స్ ఉన్నాయి, రేపు నామినేషన్ గదా! ఎవరెవరి మీద పాయింట్స్ ఉన్నాయని జెప్పేసి అంటే హింట్ ఇస్తా ఉంటది. ఏమని హింట్ ఇస్తది? అంటే గౌరవ్, నిఖిల్ మీద ఫైర్ స్ట్రాంగ్ గదా! వాళ్ళ మీద నీకంటే మీరు ఆడట్లేదు బయటికెళ్ళొచ్చని కొన్ని కొన్ని అన్నారు గదా! వాళ్ళ మీద నీకు పాయింట్స్ ఉన్నాయి గదా! అని కొంచెం హింట్ ఇస్తా ఉంటది. వాళ్ళని జేయొచ్చు అది ఇది అని జెప్పేసి. తర్వాత నన్నెవరైనా జేయాలి అనంటే మాత్రం నాకు కళ్యాణ్‌కి తప్ప నేనెవరికీ తగ్గేదే లేదు. మిగతా ఆళ్ళందరి మీద విరుచుకుపడడమే. కళ్యాణ్‌కొక్కడికే అది నా మిస్టేక్ ఉంది కాబట్టి కళ్యాణ్ జేస్తే మాత్రం నేను దాన్ని యాక్సెప్ట్ జేస్తా అన్నట్టు జెప్పింది. ఓకే. అది అక్కడి వరకు బానే అనిపిచ్చింది. నామ్ సరే అది నిన్నటిది. అంటే నిన్నటిదంటే దాని బిఫోర్ జరిగింది. సరే నామినేషన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ కెప్టెన్‌తో స్టార్ట్ చేస్తారు. ఇమాన్యుల్ ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసేది. అందులో ఫస్ట్ నేమ్ తీసుకుందంటే మనం కూడా కొంచెం ఎక్స్‌పెక్ట్ చేయం. అంటే ఇప్పుడు మనకి రాను రాను అంటే రోజులు తగ్గుతున్న కొద్దీ అంటే ప్రేక్షకులు అంచనా వేసేదానికి కూడా మనం రీచ్ కావాలంటే మనం ఎవరిని నామినేషన్ చేస్తే కొంచెం ఇదిలో ఉంటామని చెప్పేసి కూడా కొంచెం ఒక అంచనా ఇస్తారు. ఇమాన్యుల్ అంత ఈజీ గాదు. తక్కువగా ఆలోచించే వ్యక్తి గాదు. అందుకే భరణి పేరు తీసుకున్నాడు. ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా రీజన్స్ లేవు. ఎందుకంటే ఈయననే గేమ్ అంటే ఈయనకొక పాయింట్ దొరికింది. ఏం పాయింట్ అంటే మనకు నిన్న మొన్న ఫ్రైడే రోజు టాస్క్ అదే క్యాప్టెన్సీ టాస్క్‌లో తనుజ బెటరా? లేకుంటే నువ్వు బెటరా? అని జెప్పేసి ఒక రాము వచ్చేసి నువ్వు ఎక్కువ ఆడలేవు అంటే నా సపోర్టు తనుజకే అని జెప్పేసి అన్నప్పుడు రాము, దాన్ని నువ్వు యాక్సెప్ట్ జేసి నిజమే అని జెప్పేసి నీ వాయిస్ ఏదన్నా ఇవ్వమంటే, నిజమే నేను ఎక్కువ తనుజ కంటే ఎక్కువ స్ట్రాంగ్ గాదు. అంటే నేను 4 గేమ్స్ నేను బాగానే ఆడినలే గానీ, నాకంటే ఎక్కువ కొంచెం బాగా ఎక్కువగా ఆడగలుగుతుంది అది ఇది అని జెప్పేసి. అందుకే నువ్వు అంటే వదులుకున్నావు. అంటే నీ మీద స్టాండ్ నిలబడకుండా నువ్వు గేమ్‌ని వదిలేసినావు. అది నాకు నచ్చలేదు. అందుకే నేను నామినేషన్ జేస్తన్నా అని జెప్పేసి అంటాడు. ఇదొక పాయింట్. మళ్ళీ నీకు సెకండ్ టైమ్ వచ్చినావు. ఫస్ట్ టైమ్ నీకు వచ్చి మంచి అవకాశం వచ్చింది. అది పోయింది. మళ్ళీ నీకు సెకండ్ టైమ్ వచ్చింది. కానీ సెకండ్ టైమ్ వచ్చినా గానీ నీలో అంత ఫైర్ కనిపియట్లేదు. కొంచెం తగ్గినట్టు అనిపించింది నీకు అని జెప్పేసి అంటే నువ్వు అలాంటి వ్యక్తివి అంటే నువ్వు స్టాండ్ తీసుకునే వ్యక్తివి. అంటే నువ్వు అది చూపెట్టట్లేదు అన్నట్టు మాట్లాడతాడు. ఫైట్ చేయట్లేదు అది ఇది అని కొన్ని పాయింట్స్ పెడతాడు.
ఇవి కరెక్టే అనిపించింది. భరణి దీనికి ఏం డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు. ఏం చేశారంటే నాకంటే బెటర్ మళ్ళీ సేమ్ అంటే ఇక్కడ సేఫ్ గేమ్ మళ్ళీ ఆడుతుండే ఏమనిపించేది గానీ, ఇక ఆయన పద్ధతే అంత, ఆయన ప్రవర్తనే అంత, ఆయనకు ఆ టైంలో వచ్చిన పాయింట్‌నే పెడతారని చెప్పేసి అనిపించింది తప్ప, మళ్ళీ దీన్ని కవర్ చేసుకోవడానికి వేరేదేం చెప్పలేదు. మొన్న ఏం చెప్పిండో, తర్వాత నిన్న 4 సార్లు ముందు ఏం చెప్పిండో అదే చెప్పిండు. నాకంటే బెటర్ అనుకున్న తనుజని భరణి భరణి అంతే అనుకుంటా. మాస్క్ లేదు అంటే నాకేమనిపించిందంటే మళ్ళీ వేరేదేదైనా సేఫ్‌గా మళ్ళీ చెప్పొచ్చు. అంటే నామినేషన్ పాయింట్‌లో ఇది చెప్పిండని చెప్పేసి దానికి వేరేది చెప్పొచ్చులే గానీ, సేమ్ మొన్న ఏదైతే పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నాడో అదే పాయింట్ చెప్పిండు. నాకైతే జనరలే అనిపించింది. ఇమాన్యుల్ పెట్టడంలో తప్పు లేదు. ఈయన ఇంకా డిఫెండ్ చేసుకోవడంలో అంటే అండ్ నేను మొన్న అది అనుకున్నా కాబట్టి అదే చెప్పినా అని చెప్పేసి అంటాడు కాబట్టి వీళ్ళిద్దరిలో ఇది రాంగ్, ఇది రాంగ్, అది రైట్ అని చెప్పడానికి లేదు. ఇమాన్యుల్ పెట్టిన పాయింట్ రైటే. ఆయన వాదించుకున్న పాయింట్ రైటే అని నాకు అనిపించింది. ఇది వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్. ఇప్పుడు అసలుది చూడాలి రీతుది. రీతు వచ్చేసి దివ్యని నామినేషన్ చేస్తది. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పాలి. అయితే నాకిక్కడ రీతుది రాంగా, దివ్యది రాంగా, ఎవరిది రైటు అని చెప్పేసి ఒక పాయింట్స్ మనం మాట్లాడుకున్నప్పుడు ఏమంటదంటే నువ్వు మ్యానిపులేట్ చేస్తావు. ఈమె పాయింట్ టు పాయింట్ చేద్దాం. రీతు దివ్య గురించి అంటది నువ్వు మ్యానిపులేట్ చేస్తావు. తర్వాత గ్యాంగ్‌ని పెట్టుకున్నావు. గ్యాంగ్‌ని పెట్టుకొని వాళ్ళని చెప్పినట్టు అంటే వాళ్ళకి ఏది చెప్తే అది వాళ్ళు విని బాణాల్లాగా వదులుతావు. తర్వాత మొత్తం నీకే తెలుసు అన్నట్టు గేమ్ మొత్తం నీకే తెలుసు అన్నట్టు చేస్తావు. తర్వాత నేను హైపర్ అయితా అని చెప్పేసి అందుకే నన్ను తీసేయాలని చెప్పేసి చూసినావు. అంటే నేను హైపర్ అయితానని చెప్పేసి వాళ్ళిద్దరికంటే అని చూసావు. తర్వాత భరణి గారు ఉన్నప్పుడు గేము నీది ఇప్పుడు ఎట్లుందో భరణి గారు ఉన్నప్పుడు అట్లే ఉంది. కానీ భరణి గారు ఏ వీక్ అయితే ఒక వీక్ లేరో ఆ వీక్‌లో అసలైన దివ్యని చూసిన. ఇంతవరకు మళ్ళీ ఆ దివ్యని కనబడట్లేదు. భరణి గారు మళ్ళీ ఎప్పుడొచ్చారో ఆ దివ్య నాకైతే కనిపించట్లేదు. అది ఇది అని చెప్పేసి అంటది. గ్యాంగ్‌ని పెట్టుకున్నావు. ఆ గ్యాంగ్‌ని వదిలేసి ఆ బాణాలు వదులుతో వాళ్ళని చెప్పినట్టు ఎట్లా నీకంతా తెలిసినట్టు ఆ ట్రైన్ టాస్క్‌లో కూడా అంటే వాళ్ళు అంటే ఎవరు వెళ్ళాలి, ఎవరు ఎక్కాలి, ముందు వాళ్ళని ఆగండి అని చెప్పేసి నువ్వు కంట్రోల్ చేస్తున్నావు, మ్యానిపులేట్ చేస్తున్నావు. అసలు వాళ్ళని చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు వాళ్ళెందుకు వినాలి అది ఇది అని చెప్పేస్తే ఇక్కడ దివ్య బాగా డిఫెండ్ చేసుకుంటది అనిపించింది. ఎందుకంటే యాక్చువల్‌గా పెట్టాల్సిన పాయింట్స్ దివ్య అంటే రీతు పెట్టాల్సిన పాయింట్స్ నిన్న యాక్చువల్‌గా కళ్యాణ్‌కి వాళ్ళిద్దరికి మధ్యన జరిగిన దాంట్లో అంటే జనరల్‌గా వాళ్ళిద్దరికి జరిగిన దాని గురించి పెడితే బాగుండేది. ఏది నువ్వు కొంచెం మోసం చేసినావు కళ్యాణ్‌ని, అక్కడ మాటిచ్చి తప్పినావు, అది నాకు నచ్చలేదు. ఇది కరెక్ట్ కాదు హౌస్‌లో. తర్వాత నువ్వు ఇక్కడికొచ్చేసి మా అందరికి ఇది వీళ్ళని అంటే వీళ్ళని తీసేయండి, వాళ్ళని తీసేయండి అని చెప్పినావు. ఫైనల్‌గా నువ్వు నిల్చోలేదు స్టాండ్ మీద. ఓవరాల్‌గా ఒక్కరిని చేద్దాం అనుకున్నావు. ఓకే. వేరే పాయింట్ చెప్పుకుంటే బాగుండేది. అయితే ఇప్పుడు ఏమంటుందంటే నేను మ్యానిపులేట్ ఎవరిని చేయలేదు. నేను మ్యానిపులేట్ చేసిన అని నీకనిపిస్తే నేనేం చేయలేను. ఓహో! నా మాట అందరూ వింటారని చెప్పేసి నువ్వు అంటున్నావు. నా మాట అందరూ వింటే నాకు హ్యాపీయేగా నేను స్ట్రాంగ్ అన్నట్టే కదా అని చెప్పేసి తను హైప్ ఇచ్చుకుంటాను. ఎవరు దివ్య. అంటే నా మాట అందరూ వింటాండ్రు అంటే నేను స్ట్రాంగ్ అనే కదా అర్థం. అయినా ఇక్కడ నా మాట విని నేను చెప్పినట్టు చేయడానికి అంత చిన్న పిల్లలు లేరు. అది నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. అది వాళ్ళు మేము అది జనరల్‌గా తీసుకున్న అంటే డిసిషన్ ఏంటంటే అంటే వాళ్ళ జనరల్‌గా అంటే ట్రైన్ ఎవరెక్కాలి, ఎటెక్కాలి ఏందనేది వాళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నారు. అది మనం కూడా చూసినాం. గేమ్ ఓవరాల్‌గా చూస్తే వాళ్ళు ఎవరేమి ఎక్కాలి, ఎవరు అంటే ఓవరాల్‌గా ఉంటే వీళ్ళు ముగ్గురు ఉండాలి. వీళ్ళ ముగ్గురిని వీళ్ళు కాపాడుకుంటూ ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పాత కెప్టెన్స్ కాబట్టి వీళ్ళని ఎవరైనా తీసేస్తారేమో అని చెప్పేసి కొంచెం అంటే అది ఉంటదిగా ఫీలింగ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు. కాబట్టి మళ్ళీ కెప్టెన్ అయ్యే అర్హత లేదని చెప్పేసి ఎవరైనా చెప్తారని చెప్పేసి ఈ ట్రైన్ స్ట్రాటజీ వీళ్ళు మొదలెట్టారు. అది మనకు ఆల్రెడీ వీడియోలో చూపెడతారు. మనకు టెలికాస్ట్ అయిన దాంట్లో కూడా చూపెడతారు. అది రీతుకు అర్థం కాలేదు. అది వాళ్ళ గేమ్. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎట్లా ఇప్పుడు కంప్లైంట్ వీళ్ళు చేయాలి. ఎవరు చేయాలి? వాళ్ళతో ఆడిన వాళ్ళు. మేము నా గేమ్ ఆడదాం అనుకుంటే ప్రతిసారి నువ్వు వచ్చేసి ఇట్లా ఆడదాం అట్లా ఆడదాం అని కొంచెం గేమ్ క్రాస్ చేసినావు. ఇప్పుడు గౌరవ పెడతా ఉంటాడు చూడు పాయింట్స్. ఆ పాయింట్స్ లాగా వీళ్ళు ఎవరి శెట్టి కానీ ఇమాన్యుల్ కానీ పెడితే ఇమాన్యుల్ పెట్టడానికి లేదు, శెట్టి పెట్టడానికి లేదు. అలాంటి పాయింట్స్ వాళ్ళు పెట్టుంటే అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఏమనిపించిందంటే కావాలనే
రీతుని తీసేసిందని చెప్పేసి రీతు అనుకోని ఈరోజు నామినేషన్‌లో పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ దివ్య ఒక క్లారిటీ ఉంది. ఏం క్లారిటీ ఉంది అంటే తనుజని తీసేయాలి, దివ్యని తీసేయాలి. ఫైనల్‌గా ఇమాన్యుల్ క్యాప్టెన్ చేయాలి. నెక్స్ట్ తనుజ వచ్చి అడిగిద్ది. నన్ను సపోర్ట్ చేస్తావనంటే రీతు నువ్వు ఉంటే మాత్రం నీకే సపోర్ట్ చేస్తా. కానీ ఇమాన్యుల్ అనే ఆప్షన్ వస్తే మాత్రం నేను ఇమాన్యులే అని చెప్పింది క్లారిటీగా. అది ఓపెనే చెప్పింది. ఏదో సీక్రెట్‌గా ఇద్దరి ముందు, ఒక్కరి ముందు చెప్పింది కాదు. అందరి ముందే కిచెన్‌లో టేబుల్ దగ్గర చెప్పింది. ఫుడ్ తినే దగ్గర చెప్పింది. అంత క్లారిటీగా ఉంది. అయితే ఇక్కడేందంటే ఇప్పుడు ఓన్లీ అంటే నన్ను గేమ్‌లో నుంచి తీసేసినావు అని చెప్పేసి ఇక్కడ అంటే రీతు బాధ అని చెప్పేసి మనకర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళిద్దరికి ఒక డిస్కషన్ జరిగింది కదా! అంటే మామూలుగా తీసేసే పాయింట్స్‌లో సాయి వచ్చేసి దివ్యని అంటే ఈ పాయింట్ కూడా అంటది దివ్య. ఇది రీతు. సాయి వచ్చేసి నిన్ను తీసేద్దాం అని చెప్పేసి ట్రైన్ టాస్క్‌లో తీసేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు నువ్వు ఆయన్ని మానిప్యులేట్ చేసినావు. ఆయన మీద ఆర్గ్యుమెంట్ చేసి అంటే నన్ను తీసేటట్టు మానిప్యులేట్ చేసినావు అని చెప్పేసి అంటే అట్లా అనుకోవద్దు. ఆయన నాకు పెట్టిన పాయింట్స్ నేను నాకు నేను అంటే నా పాయింట్స్ నేను చెప్పుకున్నా. దానికి నిన్ను తీసేయమని చెప్పేసి నేను అడిగినట్టు కాదు. ఇవన్నీ కొన్ని పాయింట్స్ రీతు చెప్పింది. అయితే రీతు చెప్పిన దానికి పాయింట్స్ కరెక్టే గానీ వాల్యుబుల్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే అది స్ట్రాటజీ అని చెప్పేసి 4 సార్లు అనడం కాదు. ఆ రోజు అంటే కళ్యాణ్‌ని చేసిన మోసం విషయంలో మనం కూడా ఆ రోజు వీడియోలో మాట్లాడినాం. ఆ విషయంలో కూడా దివ్య కూడా ఏమంటది, "నువ్వు ఏదైనా చేసుకో, నా మీద కోపం ఉంటే ఏదైనా చేసుకో గానీ నాతోటైతే మాట్లాడు" అని చెప్పేసి మాట్లాడుతది. అది వాళ్ళిద్దరు చూసుకుండ్రు. అది కళ్యాణ్ అప్పటికి మనకి ఇదే వీడియోలో మనం ముందు చెప్పినాం. కళ్యాణ్ గనక నామినేషన్ చేస్తే ఇంక నేనేమనను. వాడికి ఒక్కడికే వాల్యూ పాయింట్స్ ఉన్నాయి. మిగతావాళ్ళు ఎవరు చేసినా గానీ ఈ పాయింట్ మీద వాల్యూ లేదు. ఎందుకంటే నేను మోసం చేసినా అని చెప్పేసి అనుకుంటుండు కాబట్టి చేస్తే మాత్రం చేయని అన్న వర్షన్‌లోనే చెప్పింది. కాబట్టి ఆ పాయింట్స్ చెప్పకుండా వేరే ఇలా అంటే అసలు తననైతే తీసేసి ఇప్పుడు రీతుని తీసేసింది అక్కడ. ఇక్కడ రీతుకి అర్థం కాని గేమే అది. రీతుని తీయాలి. ఇప్పుడు రీతు ఎక్కడ నామినేషన్ చేయాలి? రీతుని ఆ గేమ్‌లో తీసేసి ఇమాన్యుల్‌కున్న తనుజకి గేమ్ పడుండి ఇమాన్యుల్‌లో తనుజ అదే ఈ గేమ్‌లో తనుజ గెలిచుంటే కూడా దివ్య నామినేషన్‌లోకి వచ్చేది కాదు అనుకుంటా. అయితే ఇక్కడ క్లారిటీగా అర్థమైందంటే ఇమాన్యుల్‌ను రీతునే గేమ్ ఆడింది ఫైనల్ క్యాప్టెన్సీ టాస్క్. మరి అట్లాంటి అన్నప్పుడు నీకు అడ్డు లేకుండా తనుజని చేసినప్పుడు నీకెందుకు కోపం? చిన్న లాజిక్. నువ్వు కెప్టెన్ అవ్వాలనుకున్నావు. ఇమాన్యుల్‌ని ఏమో కెప్టెన్ చేయాలనుకున్నది. నిన్ను తీయలేదు గదా! నీ ఇండివిడ్యువల్ గేమ్ అయితే నిన్ను తీయలేదు గదా! కాబట్టి ఇక్కడ అనవసరమైనదని అనిపించింది. ఎందుకంటే ఒక పాయింట్ చెప్పింది. సాయిని నువ్వు ఉసిగొలిపినవు. తర్వాత నువ్వేం చెప్తే వాళ్ళు నిన్ను బట్టరంటే ఆమె పాయింట్స్ ఆమె చెప్పుకుంది గానీ నువ్వు రీతుని తీసేయి అది ఇది అని అయితే చెప్పలే. ఎవరి పాయింట్స్ వాళ్ళు ఇండివిడ్యువల్ పాయింట్స్ చెప్పుకుంటారు కదా! నాకైతే అది అనిపించింది. మీకు కూడా అదే అనిపిస్తే కామెంట్ చేయండి. మనం అందులో ఇంకో విషయం నువ్వేంటి బాబు ఊరికే దివ్యని సపోర్ట్ చేస్తావా అనంటే నేను సపోర్ట్ చేయను. ఆ రోజు బర్నీ గారిని అందరి ముందు ఏంటి మీరేం స్టాండ్ తీసుకోరా అని చెప్పేసి ఆ విషయం మాట్లాడినా. తర్వాత బర్నీ గారిని లేపి ఇప్పుడు మనకి సండే రోజు చూపించిన వీడియోస్ గానీ, బర్నీ గారిని ముందే లేపి నేను ముందే లేచిండు అనుకున్నాను గానీ ఆ విషయం మాట్లాడినా. తర్వాత కళ్యాణ్‌ని మోసం చేసి తీసేసిందని చెప్పేసి ఆ విషయం మాట్లాడినాం. ఇవన్నీ మనం మాట్లాడినాం. తర్వాత కళ్యాణ్‌కి మాటిచ్చి మాట తప్పిందని ఆ విషయం కూడా మాట్లాడినాం. ఇంక మనం దివ్య గురించి రోజు పాజిటివ్‌గా మాట్లాడేదైతే ఏం లేదు. ఈరోజు అనిపించింది దాని గురించే మాట్లాడుతున్నాం. ఒకవేళ దివ్య గురించి నువ్వేంటి బాబు అంత బయట నెగటివిటీ ఉంటే నువ్వు పాజిటివ్ చెప్తున్నావు అని అనుకుంటే ఈ పాయింట్స్ మనం నెగెటివ్ కూడా చెప్పినవి కూడా ఉన్నాయి. అవి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఓకే. ఓకే. ఇక్కడ దివ్య కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది. ఓకే. థ్యాంక్ యూ. నేను నలుగురిని మ్యానిపులేట్ చేస్తానంటే నేను స్ట్రాంగ్ ప్లేయర్‌నే అది ఇది అని చెప్పేసి అంటది. అయితే ఇక రీతు పెట్టాల్సిన పాయింట్స్ ఇవి కాదనిపించింది. ఆమె క్యాప్టెన్సీ టాస్క్‌లు ఉంది కదా! క్యాప్టెన్సీ రేస్‌లో ఉంది. రేస్‌లో పాల్గొంది. ఒకవేళ మేబీ ఆమె అనుకుంటుందేమో తనుజ నుంచి ఉంటే తనుజ కంటే నేను ముందు గేమ్ ఆడి తనుజ కంటే బెటర్‌గా ఆడి నేను క్యాప్టెన్ అయి ఉండేదని చెప్పేసి అని అనుకుంటుందో ఏమో మనకే తెలియదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సరే నెక్స్ట్ వచ్చేసి గౌరవ్, సంజన. అంటే గౌరవ్ వస్తది. గౌరవ్ చాయిస్ సంజన గారిని చేస్తది. నాకైతే ఈరోజు గౌరవ్
పాయింట్స్ నాకు డిఫెండ్ చేసుకున్న దాంట్లో ఈరోజు గౌరవ్ విషయంలో తనుజతో జరిగిన డిస్కషన్‌లో తప్ప, మిగతా డిస్కషన్స్ మాత్రం నాకెక్కడ అంటే నామినేషన్ పెట్టిన పాయింట్స్ కరెక్ట్ అనిపియలే. డిఫెండ్ చేసుకున్న పాయింట్స్ ఏదన్నా ఉంటే ఆయనది ఫుడ్ విషయం పోయింది. ఎక్కడో ఏదో వీక్‌లో జరిగిన సంఘటనను లేకుంటే ఏదో విషయాన్ని తీసుకొనొచ్చి పెడతారనిపించింది. ఆ డిస్కషన్ అర్థం కాలే. ఇందాక రివెంజ్ మరి చూస్తే అసలు అర్థం కాలేదు నాకైతే. అర్థం కాలేదంటే డిస్కషన్స్ అట్లుంటాయి. ఇప్పుడు కంటిన్యూషన్‌లో ఒక విషయం మాట్లాడుతుంటే దాని గురించే మాట్లాడాలే గాని వేరే విషయాన్ని తీసుకొచ్చి అందులో కలిపితే చూసే వాళ్ళకి కూడా అర్థం కాదు. కొంచెం కన్‌ఫ్యూజన్ గానీ మంచి ప్లేయరు. ఆట బానే ఆడతాడు గానీ నిన్న నాగ్ సార్ చెప్పినట్టు చిన్న చిన్న విషయాల్ని కొన్ని పట్టి లాగేస్తాడు. అట్లా లాగకుండా వదిలితే మాత్రం బానే ఆడతాడని చెప్పేసి నేను అనుకుంటాను. వీళ్ళిద్దరి మధ్య జరిగిందేందంటే యావరేజ్ పెర్ఫార్మన్స్ థర్డ్ వీక్‌లో లోగా ఉంది. అయినా గాని కెప్టెన్ అయ్యారు. తర్వాత ఫోర్త్, ఫిఫ్త్ వీక్‌లో మరీ డౌన్‌ఫాల్ అయింది. నేనొచ్చాక పెర్ఫార్మన్స్ లేదు. అసలు ఏవేవో పాయింట్ చెప్తారు. తర్వాత ఈ సంజన సైలెన్సర్, మాస్ మాధురి గేమ్‌లో మీరు డబ్బులు పోగొట్టుకున్నారు. మీరు రెస్పాన్సిబిలిటీ లేక మాకు డబ్బులు అందజేయలేదు. అదే మీరు ఆ పాయింట్ ఓకే. కెప్టెన్‌గా ఇప్పుడు ఆ టీమ్‌కి హెడ్‌గా మనీ అంటే అందరికి డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం తనకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్ ఓకే గానీ, అది ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. ఆ పాయింట్స్‌ని తీసుకొచ్చి ఇందులో చెప్పిండు. ఏమో అర్థం కాలే అసలు ఏం పాయింట్ చెప్తాండేందో. మన సంజన గారు కూడా కొన్ని పాయింట్స్ చెప్పింది. ఏం డిఫెండ్ చేయదు. నేనది కాదు, నేను బానే ఆడినా అది ఇది అని చెప్తా ఉంటది. నువ్వేం ఆడినావు? నేను 4 గేమ్స్ ఆడినా. ఇవన్నీ వీళ్ళిద్దరి మాట ఉంటది గానీ పెద్దగా అయితే ఏం లేదు. ఈయన చెప్పిన పాయింట్స్ కామని నేను అట్లా కాదు. నేను ఆడుతున్నా అది ఇది అని చెప్పేసి అంటది తప్ప ఇక అందులో పెద్ద మ్యాటర్ కూడా లేదు. ఈయన చెప్పిన దాంట్లో మ్యాటర్ లేదు. ఇంకా ఆమె డిఫెండ్ చేసుకోవడానికి నేను చెప్పిందే గట్టి పాయింట్ కాదనిపించింది. ఏదన్నా అంటే దొంగ చేస్తున్నావు, నువ్వు సెల్ఫిష్ అది ఇది అన్నాడు. సెల్ఫిష్ కారణం కూడా చెప్పాలి. సెల్ఫిష్ అంటే పలానా విషయంలో పలానా చేసినప్పుడు సెల్ఫిష్ అని చెప్పాలి. అట్లా కూడా చెప్పకుండా నువ్వు దొంగ చేస్తావు అదంటే అప్పుడు సంజన గారికి అది బోర్డేసిండ్రు. బోర్డేసిన తర్వాత కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు దొంగతనాలు మానేసింది. సరే మొన్న కర్బూజాకాయ అంటే అది వేరే మ్యాటర్. అది గేమ్‌లో వచ్చిందని దాన్ని కొట్టేసిండ్రు. అది వేరే విషయంలే గాని, ఈరోజు గౌరవ్ అయితే సంజన గారికి చెప్పిన పాయింట్స్ అయితే నాకైతే నచ్చలేదు. మీకు నచ్చితే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తర్వాత కళ్యాణ్ నిఖిల్‌కి చెప్పిండు. మంచి పాయింట్సే అనిపించినాయి. నాకు కూడా మంచి పాయింటే అనిపించింది. నేను కూడా వచ్చిన రోజు అనుకున్నా. ఇప్పుడు ఏదైతే కళ్యాణ్ అనుకున్నాడో అంటే గౌరవ్, నిఖిల్ గురించి ఇద్దరు అనుకున్నా గానీ, గౌరవ్ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల ఎక్కడో కొంచెం డౌన్ ఉంటాడు కావచ్చు అని చెప్పేసి అనుకున్నా గానీ, గౌరవే కొంచెం ఇప్పుడు టాప్‌లోకి లేచిండు గానీ, నిఖిల్ అయితే డౌన్‌లోనే ఉన్నాడు. మన కళ్యాణ్ పెట్టిన పాయింట్స్ మంచిగా అంటే బాగా అనిపించినాయి. కాంపిటీషన్ మంచిది ఇస్తావు. నువ్వు టఫ్ ఉండవు. తర్వాత నిన్ను చూసి నేను స్ట్రాంగ్ అనుకున్నా. అంటే వేరే లెవెల్‌లో ఉంటది నీ గేమ్ అనుకున్నా గానీ, నువ్వు ఆ లెవెల్‌కి వెళ్ళడం లేదు. అంటే మళ్ళీ నీ గేమ్‌ని గూడా నువ్వు ఏదో తెలుసుకొని చేంజ్ చేసుకోవడం లేదు. అంతా ఖాముష్‌గానే ఉంటున్నావు. ఏదో ఆడదాం అన్నట్టు అంటున్నావు. నీ కాలిక్యులేషన్స్ తర్వాత నువ్వు గేమ్ జరిగేటప్పుడు నీ ఆలోచన అంటే మామూలు కాలిక్యులేషన్స్ నువ్వు అవి ఏమి ఎయట్లేదు. నీ స్ట్రాటజీ అనేది ఉపయోగించట్లేదు. నువ్వు ఇది గాదు. నేను ఫస్ట్ హౌస్‌లోకొచ్చినప్పుడు నిన్ను జూసి చాలా బాగా ఆడతావు అని జెప్పేసి నేను చాలా అనుకున్నా. కానీ నువ్వు దానికి మాత్రం అందుకోవట్లేదని జెప్పేసి అంటే మనోడు ఒక చిన్న అంటే చెప్తాడులే లీడర్‌షిప్ బోర్డ్‌లో అందరికంటే భరణికి, సంజన కంటే పైనున్నా. అంటే నేను గేమ్ ఆడుతున్నట్టేగా స్ట్రాంగ్‌గా ఉన్నా అంటే వీళ్ళు పాత ప్లేయర్స్ గదా! వీళ్ళు 5 స్ట్రాంగ్ గదా! వీళ్ళు అంటే ఈ ఫస్ట్ నుంచి ఉన్న ప్లేయర్స్ కంటే నేను లీడర్ బోర్డ్‌లో పైనున్నా అంటే నేను ఆడుతున్నాను. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాడు. కాపోతే అక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళకి తెలియందేంటంటే అక్కడున్న 15, 20 మందే ఓటింగ్ జేస్తే అది లీడర్‌షిప్ బోర్డ్‌కొచ్చిందని జెప్పేసి మన నిఖిల్‌కి తెలీదు యాక్చువల్‌గా చెప్పాలంటే. కళ్యాణ్ ఇచ్చిన పాయింట్లు మాత్రం తీసుకొని పెట్టుకొని ఆడితే మాత్రం మంచిగా నిఖిల్ కూడా అయ్యేదంటే నిజాయితీ అయితే ఉంది. నిఖిల్‌లో నిజాయితీ ఉంది. తర్వాత గౌరవ్‌లో కూడా ఉందిలే గానీ, గౌరవ్ ఒక చిన్న పాయింట్ ఏదన్నా ఇప్పుడు షుగర్ ఏసేటప్పుడు షుగరు పక్కనోళ్ళకి ఎక్కువేసి ఈయనకు తక్కువేస్తే దాన్ని కూడా పాయింట్‌లో మైండ్‌లో పెట్టుకుంటాడు ఒక 10 రోజులు. పెట్టుకొని అది నామినేషన్ పాయింట్‌లోకి తీసుకొస్తాడు. అదొక ప్రాబ్లమ్ ఉంది మన నిఖిల్‌కి. మన గౌరవ్‌కి. మనకు అదొక ప్రాబ్లమ్ ఉంది గౌరవ్‌కి. అయితే ఇది వీళ్ళు పెట్టిన పాయింట్స్. నిఖిల్ కూడా దాన్ని అట్లా ఊహించుకున్నాడు. అంటే నేను లీడర్ బోర్డ్‌లో బాగున్నా అంటే నేను బాగానే ఆడుతున్నా అని చెప్పేసి. అంటే మేమెవరం ఎయలేదు. మనం ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మొత్తం ఎయలేదు ఓట్లు. నాకక్కడ 15, 20 మంది కూర్చుంటే వాళ్ళే లీడర్‌షిప్ బోర్డుల గురించి ఓట్లేసిర్రు కాబట్టి, అది వాళ్ళకి తెలియదు కాబట్టి ఆయన అట్లా ఊహించుకున్నాడు.
కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ మాత్రం ఓకే. వెల్ అనిపించినాయి. బానే అనిపించినాయి. ఎందుకంటే ఏదో సిల్లీ రీజన్ తోటయితే చేయడు. అంతే ఇప్పుడైతే అంతే ఇంక నిజాయితీ కప్పు దగ్గరలో ఉన్న వ్యక్తి అంటే ఇక ఈయన కూడా అయితాండు. చూద్దాం అది ఎంతవరకో. మరి ఈయననేమన్నా ఇంకా తొక్కడానికి ప్రయత్నాలు జరుగుతాయా? లేకుంటే చూద్దాం ఈయనే తొక్కుకుంటాడా? ఈయనైతే తొక్కుకోడు. ఇప్పటివరకైతే పర్ఫెక్టే ఉన్నాడు గానీ చూద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దివ్య గౌరవం చేసింది. నీకు ఈ గేమ్ అర్థమైద్దో, గేమ్ అర్థం కానట్టు నటిస్తావో అంటే దివ్య గౌరవ్ గురించి చెప్పింది. నీకు గేమ్ అర్థం కాదు. అర్థం కాదని నువ్వు అనుకుంటావో అనుకోవాలని మేము అనుకోవాలని నువ్వు చేస్తావో నాకైతే అర్థం కాదు. క్యాప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేసినావు బర్నీ గారికి. ఆయన ఎలిమినేట్ అయిన తర్వాత ఇంక నా గేమ్ ఔట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పేసి పక్కకెళ్ళిపోయాను. నువ్వు గేమ్ ఆడలేదు. నువ్వు గేమ్ ఆడలేదు. నీ ఆట నువ్వు ఆడలేదు. ఆడకపోయినా గానీ నువ్వు పోర్షన్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ గేమ్ మీద పెట్టవని చెప్పేసి అంటది. అంటే ఫుడ్ గురించి ఇప్పుడు నిన్న నాగ్ సార్ అన్నట్టు ఎగ్ గురించి చిన్న చిన్న విషయాల గురించి దానికి లాగి సాగదీస్తావు అని చెప్పిన విషయం గురించి ఇలాంటి టైప్ ఆఫ్ వర్డే యూజ్ చేసింది దివ్య. అంటే నువ్వు ఫుడ్ గురించి దాని గురించి ఫుల్ డిస్కషన్ చేస్తావు కానీ గేమ్‌లో అంత ఈ నిలబడవు అని చెప్పేసి జనరల్‌గా చెప్పుకోవాలంటే ఒక సింపుల్ లాజిక్ అని చెప్పేసి చెప్పింది. ఇది కూడా నాకు బాగా అనిపించింది దివ్య చెప్పిన పాయింట్. ఎందుకంటే బ్లెస్సింగ్ పవర్ ఏంటో నీకు తెలియదు. ఇక్కడ హౌస్ మొత్తం నీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిండ్రు. ఏంటి బ్లెస్సింగ్ పవర్ అంటే ఏంటి అని చెప్పేసి నీకు హౌస్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసినా గానీ అది నీకు అర్థం కాలే. అర్థం కాకుంటే దాని గురించి బ్లెస్సింగ్ పవర్ తీసేసిండు సెల్ఫిష్ అది ఇది అని చెప్పేసి ఇమాన్యుల్ అన్నావంటే ఇప్పుడు నీ నామినేషన్ కదా ఇమాన్యుల్ గురించి ఎందుకు చెప్తున్నావు అని అంటారు. అంటే జస్ట్ పాయింట్ గురించి చెప్తే కూడా మనోడికి అర్థం కాదు. దివ్య అంటది ఇదే నీ ప్రాబ్లం నీకు అర్థం కాదు. అందుకే నీకు చెప్పలేము. ఇదే నా పాయింట్. నువ్వు గేమ్ ఇలాంటి వాటి మీద కాన్సంట్రేషన్ గేమ్ పోగొట్టుకుంటున్నావు అని ఓవరాల్ మీనింగ్. మనోడు ఈ పాయింట్‌ని తీసుకుంటే ముందుకెళ్తాడులే గానీ మనోడు కూడా ఏదో ఎక్కడెక్కడియో తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఈ విషయంలో అయితే దివ్య పెట్టిన పాయింట్ అయితే కరెక్టే అనిపించింది నాకైతే. నిజమే మనోడు వినడు. ఓకే. ఆ పాయింట్‌లో నేను అగ్రీ చేస్తా. మీరు కూడా అగ్రీ చేస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదంటే నో అని చేయండి. ఇక్కడ ఫస్ట్ టైం నాకు సుమన్ నామినేషన్‌లో కొంచెం తేడా అనిపించింది. నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే సుమన్ శెట్టి వచ్చేసి నిఖిల్‌ని చేస్తాడు. ఏం పాయింట్స్ పెట్టిండంటే అసలు నాకైతే నచ్చలేదు. ఏం పాయింట్స్ అంటే సిల్లీ పాయింట్స్. మింగిల్ అవ్వడం లేదు. కనిపించడం లేదు. గేమ్స్ ఆడడం లేదు. తర్వాత ట్రైన్ టాస్క్‌లు మళ్ళీ ఫైనల్‌గా ఏమంటాడంటే నన్ను క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసినావు. అంటే ట్రైన్ టాస్క్ ఉంటది. ఆ ట్రైన్ టాస్క్‌లో వీళ్ళని సుమన్ శెట్టిని తీసేసాడు. తనుజ ఉన్న ఇద్దరుంటే అందుకే అని చెప్పి. అందుకు పెట్టినావు అంటే అవును అందుకే తీసేసినా అని అంటాడు. నాకు ఇది ఈ రీజన్స్ అన్ని సిల్లీ రీజన్ అనిపించింది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఓపెన్‌గా చెప్పాలంటే నువ్వు నన్ను క్యాప్టెన్సీ టాస్క్‌లో తీసేసినావు కాబట్టి తీసేసినా అని చెప్పేసి అనంటే అందుకని చెప్తే బాగుండేది కానీ కాకపోతే దీనికి కౌంటర్‌గా నిఖిల్ కూడా మంచి క్వెషన్ వేసిండు. ఇప్పుడు నేను ట్రైన్ టాస్క్‌లో క్యాప్టెన్సీ టాస్క్‌లో తీసేసిన అంటున్నావు కదా! నువ్వు రెబెల్‌గా ఉన్నప్పుడు లేకుంటే జనరల్‌గానో ఏమంటున్నావు నువ్వు నన్ను గేమ్ ఆడలేదు. నువ్వు నన్ను కనబడడం లేదు. మింగిల్ అవ్వడం లేదని నన్ను అంటున్నావు. ఓకే. నన్ను గేమ్ ఆడనీయకుండా నువ్వు మధ్యలోనే నన్ను తీసేశారు కదా! అంటే తీసేసింది మేం కాదు రెబెల్స్ అంటాడు. రెబెల్స్ అయినా నువ్వే కదా! నన్ను ఆడనీయకుండా చేస్తే నా గేమ్ ఎట్లా అంటే ఆయన ఇంటెన్షన్ చెప్తా. అక్కడ వర్డ్ టు వర్డ్ ఇవి జరగలేదు కానీ నిఖిల్ అభిప్రాయం ఏందో చెప్తా. మీరు రెబెల్స్‌గా ఉన్నారో లేకుంటే వేరే ఏ విధంగా ఉన్నారో గానీ నన్ను గేమ్ ఆడనీయకుండా నన్ను గేముల నుంచి తీసేసినప్పుడు నా గేమ్ ఎట్లా కనబడిద్ది? నేను ఎట్లా గేమ్ ఆడతా? గేమ్ ఆడితేనే కదా నేను కనబడేది. కనబడట్లేదు, ఆడట్లేదు అంటే గేమ్‌లో నుంచి తీసేసినాక ఎట్లా ఆడతా? ఆడితేనే కదా కనిపించేది అనేది ఆయన మీనింగ్. మన సుమన్ శెట్టి అన్న ఇక ఇవే పాయింట్స్ చెప్తాడు. మింగిల్ కావట్లేదు. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. అందరూ మింగిల్ అవుతాను. గేమ్ ఆడితే మింగిల్ అవుతాను. నేను అందరితో మింగిల్ అవుతున్నా అందరితోటి ఉంటున్నా అంటే నువ్వు కూడా నువ్వు ఏం ఆడట్లేదు. నువ్వు ఆడుతున్నావని నువ్వు అనుకుంటున్నావు. నువ్వేం గేమ్స్ ఆడట్లేదు. నువ్వు కూడా ఎవరితోటి మింగిల్ కావట్లేదు. గేమ్స్ కూడా సరిగ్గా ఆడట్లేదు అని చెప్పేసి చెప్తాడు. నువ్వు ఎట్లనో నేను ఎట్లనో అంటే నేను ఆడట్లేదా? నన్ను చూసి నేర్చుకో. నేను ఆడుతున్నా. నేను మింగిల్ అవుతున్నా. నేను అందరితో ఉంటున్నా. అన్ని గేమ్స్ ఆడుతున్నా. అంటే నువ్వు ఇక్కడ ఏం గేమ్స్ ఆడట్లేదన్నా. అంతకు మించి ఏదేం లేదు. అది ఈ పాయింట్ నాకు నచ్చలేదు. అంటే ఇప్పుడు సుమన్ శెట్టి క్యాప్టెన్సీ టాస్కుల నుంచి తీసేసినావు కాబట్టి నిన్ను తీసేసిన అంటే నిఖిల్ వేసిన కౌంటర్కి అయితే ఇంకా ఇక్కడే పడిపోయిండు అని చెప్పేసి నేను అనుకోవాలి. అంటే పడిపోయిండు అంటే అక్కడ ఏం
పడిపోవడము అంటే ఏదో అంటే ఆపలేదు ఆ టాపిక్. ఏదో చెప్తూనే ఉన్నాడు గానీ, నాకైతే ఇక పడిపోయినంతే అర్థం వస్తదని జెప్పేసి నేననుకుంటున్నా. వాళ్ళిద్దరి డిస్కషన్‌లో. మనోడు అడుగుతాడు మన నిఖిల్. ఒక ముగ్గురు పేర్లొచ్చినప్పుడు నా పేరే అనుకోని తీసేసాను. ఎందుకంటే నేను స్ట్రాంగ్ అని తీసేసిండ్రు. వేరే పేర్లు గూడా వచ్చినాయి. బర్నే, ఇమాన్యుల్, కళ్యాణ్ ఇలాంటి పేర్లొచ్చినప్పుడు తీసేయలేదు. వాళ్ళు మీ వాళ్ వాళ్ళ పేర్లు అంటే మీతో ఉంటరు గదా! వాళ్ళు మీకు బాండింగ్ ఉందని జెప్పేసి పక్కన పెట్టేసిండ్రు అన్నట్టు మాట్లాడతాడు నిఖిల్. నాకు గూడా కరెక్టే అనిపిచ్చింది. ఎందుకంటే నిఖిల్‌ని తీసేసిందే స్ట్రాంగ్ ప్లేయర్ అని. మళ్ళీ ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ అని తీసేసి లేదు మేము టీము అది ఇది అని చెప్పొద్దు. టీమ్ అయినా అనుకున్నది కూడా స్ట్రాంగ్ ప్లేయర్ అనే కదా తీసేసింది. మళ్ళీ ఇక్కడ మింగిట్ అవ్వడం లేదు అని చెప్పేసి పదే పదే అంటాడు. ఇక్కడైతే ఫస్ట్ టైం నాకు ఇప్పుడు ఇన్న 9 వీక్స్‌లో సుమన్ శెట్టి రాంగ్ డెసిషన్ అయితే నాకు అనిపించింది. రాంగ్ డెసిషన్ అంటే కరెక్ట్ పాయింట్స్ కాదు. ఇది మింగిల్ అవ్వడం, కలవడం లేదంటే సుమన్ శెట్టి అన్న ఫస్ట్ 3 వీక్స్ ఎట్లున్నాడో మనకు తెలుసు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. గేమ్స్ ఇక తర్వాత ఎంకరేజ్ బయట నుంచి ఇట్లా క్రౌడ్ సపోర్టింగ్ ఇదంతా ఉందని చెప్పిన కానీ చేంజ్ అయింది. ఓకే. కానీ ఇప్పుడు పెట్టిన పాయింట్స్ అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఈయన ఆల్రెడీ తీసేస్తేనే కదా ఆయన తీసేసింది. మళ్ళీ నువ్వు నన్ను తీసేసిన కాబట్టి నేను తీసేసిన అని చెప్పడం పాయింట్ నాకు నచ్చలేదు. మీకు నచ్చితే చెప్పండి. తర్వాత తనుజ, గౌరవ్. ఇక్కడ ఒక్క పాయింట్ అయితే ఇక్కడ కొన్ని ఇప్పుడు ఏం చెప్పిందంటే తనుజ, నీ ఆట క్లారిటీగా లేదు, నువ్వు ఆడటం లేదు, నువ్వు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నావు. సేమ్ దివ్య చెప్పింది. సేమ్ దివ్య చెప్పిన పాయింట్స్. నువ్వు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నావు, నువ్వు క్లారిటీ లేదు. అయితే ఒక మాట అంటది నాకిక్కడ అర్థం కాదు. నిన్ను నేను అంటే నీ కన్‌ఫ్యూజన్ వల్ల నిన్ను నేను ఆపడానికి అంటే నువ్వు అంటే ఒకవేళ ట్రైన్ చైర్‌లో కూర్చుంటే నువ్వు నన్ను తీసేస్తావు అని చెప్పేసి భయపడి నేను నిన్ను ఆపడం వల్ల మనిద్దరం అటు కింద పడి ఈలోపు చైర్ వేరే వాళ్ళకి దక్కి ఆ చైర్ వేరే వాళ్ళకి దక్కడం వల్ల వాళ్ళు నన్ను గేమ్ నుంచే తీసేసిండ్రు. దీనివల్ల నేను లాస్ అయినా. ఇది సంబంధం ఉందా అసలు? గౌరవ్‌కి సంబంధం ఉందా? ఆయన గేమ్ ఆయన కోసం ఆడతాడు, పక్కనోడి కోసం ఆడతాడు, లేకుంటే ఆయన స్ట్రాటజీ ఏందో ఆయన మనసులో ఉంటది. కానీ నువ్వు ఆయనని ఆయనని ఎట్లా అనుకున్నాడో అంటే ఆయన ఎట్లా అనుకున్నాడో నీకెందుకు చెప్పాలి? నీకైతే సపోర్ట్ చేస్తా అనైతే చెప్పలేదు కదా! ఒకవేళ చేస్తానన్నాడు, కాసేపు చేయనన్నాడు అని అనుకుందాం. సరే చూద్దాం. అనుకోని ఉండొచ్చు. కానీ నీకు నమ్మకం లేదు గదా! గౌరవ్ అనేటోడు చేయడు అని జెప్పేసి అంటనే ఉంటారు. గౌరవ్ అయితే మనకు చేయడు అని జెప్పేసి. అలాంటి నమ్మకం ఉన్నప్పుడు అలాంటి నమ్మకం ఉంది గాబట్టి నువ్వు గౌరవ్‌ని ఆపడానికి బోయినావు. కానీ గౌరవ్‌ని ఆపడానికి బోయినప్పుడల్లా నా చైర్ పోయింది అని జెప్పేసి నువ్వు గౌరవ్‌ని ఆపమని ఎవరన్నారు? అంటే నీ చైర్ ఆయనకొస్తే నిన్ను తీసేస్తాడనే నమ్మకం అది గూడా ఉంది. అది ఉన్నప్పుడు మళ్ళీ నీ వల్ల గేమ్ బోయింది అంటే అసలు జరిగిన థాట్ ప్రాసెస్. ఇక్కడ వీళ్ళు చైర్ల గురించి కొట్టుకొని వీళ్ళిక్కడ వదులుకొని చైర్లు ఎవరికో దొరికితే గౌరవ్ నిన్ను ఆపడానికి అంటే నువ్వు ఒకవేళ ఇక్కడుండుంటే ఇక్కడున్నా గాని గౌరవ్ అటాక్ చేసేటోడే గదా! అది రాంగ్ అనిపిచ్చింది. నేను నీ వల్లనే గేమ్ ఆడలేకపోయినా, నీ వల్ల చైర్ వేరే వాళ్ళకి దొరికింది అనేదైతే రాంగ్. కళ్యాణ్ ఇచ్చేసిండు. అది కనబడుతూనే ఉంది. మనకర్థమైంది. మనోడు ఒకటే అన్నాడు. ఇవన్నీ గాదు. నువ్వు నాకెప్పుడు సపోర్ట్ చేయలేదు. అదే మన సేఫ్ కార్డ్ ఒకటుంటది కదా! గ్రీన్ సేఫ్ కార్డ్. కెప్టెన్ అంటే వాళ్ళ టాస్కులలో ఎవరికి దగ్గరుంటే వాళ్ళు సేఫ్ అయితారు అని జెప్పేసి. ఫస్ట్ రౌండ్‌లో ఇమాన్యుల్ తీసుకున్నాడు. సెకండ్ రౌండ్‌లో నువ్వు తీసుకున్నావు. థర్డ్ రౌండ్‌లో వచ్చే వరకు కూడా అంటే సీక్వెన్సీ పాటించకుండా మళ్ళీ నాకు ఆ సపోర్ట్ చేయకుండా కామ్‌గా ఉన్నావు. ఇది అంటే కామ్‌గా ఏం లేదు. ఎందుకంటే ఇస్తే ఇమాన్యుల్‌కియ్యాలి లేదంటే నాకివ్వాలి అన్నట్టే ఉన్నావు గానీ ఫస్ట్ ఇమాన్యుల్ తీసుకున్నాడు. సెకండ్ నువ్వు తీసుకున్నావు. థర్డ్ నాకియ్యాలనే మాట మాత్రం నువ్వు మాట్లాడలేదు. అందులో నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు. అయితే మనం ఇప్పుడు ఆయనది స్ట్రాటజీ అనుకోవచ్చు. నేను నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అనడం స్ట్రాటజీ అనుకోవచ్చు. ఇక్కడైతే నాకు ఈ రోజు నామినేషన్‌లో ఎప్పుడైనా తనుజ బాగా ఏస్తది నామినేషన్స్. నామినేషన్స్ కొంచెం గట్టిగా లేదని అయితే నాకు అనిపించింది ఈ విషయంలో. ఇప్పుడు మనోడు 'రెబెల్స్' తీసినప్పుడు మళ్ళీ ఇంకో పాయింట్ అంటాడు. రెబెల్స్ అందరూ అంటే రెబెల్స్ ఇప్పుడు ఒక క్యాండిడేట్‌ని తీసేయాలి అని చెప్పేసినప్పుడు ఓటింగ్‌లో 5 ఓట్లేస్తే ఆరో ఓటేసినావు. 6 ఓట్లేసి తీసేసినావు అంటే అది టీమ్ డిసిషన్ అంట. మరి టీమ్ డిసిషన్ అని అన్నప్పుడు మరి ఈయన స్ట్రాటజీగా ఈయన గేమ్ ఆడతాడు కదా! ఈయన ఎవరిని ఉంచాలా, తీయాలి, ఎవరి వైపు ఆడాలనేది ఈయన గేమ్ ఉంటది. కానీ నువ్వు అక్కడ ఆడినప్పుడు టీమ్ డిసిషన్ అని చెప్పేసి తర్వాత ఒకవేళ నువ్వు అక్కడ ఓటు ఏయకుండా ఉంటే నీ ఇండివిడ్యువల్‌గా నీ గేమ్ ప్రకారం నీకెవరైతే ఇబ్బంది కలిగిందో వాళ్ళకి నేను తీసేస్తా అని నువ్వు తీసేసి ఉంటే ఇక్కడ నీకు గౌరవ్ సపోర్ట్ చేసేటోడేమో ఆ చైర్ నీకు దొరికేదేమో.
అని నేను అనుకుంటున్నా. అక్కడేమో టీమ్ డిసిషన్ అని చెప్పేసి అక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు స్ట్రాంగు ఉండడం వల్ల మనం గేమ్‌లో ఉంటే మనం ముందుకెళ్ళలేమని చెప్పేసి తీసుకుంటూ వచ్చారు. ఫైనల్‌గా వాళ్ళనే వచ్చి సపోర్ట్ అడిగిర్రు. వాళ్ళెట్లా చేస్తారు? చెయ్యరు. కాబట్టి ఇక్కడైతే తనుజది నాకు రాంగ్ అనిపించింది. మీరేమనుకుంటార్రో? మళ్ళీ మనోడివి కొన్ని చిన్నయి ఉంటాయి సిల్లీ. ఓకే. ఇక్కడైతే గౌరవ్‌ది రైట్, తనుజది రాంగ్ అని కొన్ని సిల్లీ ఉంటాయి. కిచెన్‌లో ఏదో కర్రీ చేసుకునేటప్పుడు అడిగితే నువ్వు ఈ మాట అన్నావు. తర్వాత ఇంకేంటి? ఏవో చిన్న చిన్నయి ఈయన ఎమ్మటే తనుజ అంటది. కిచెన్ విషయం వస్తేనే నీదే గొడవ ఉంటది. ఎవరిది ఉండదు. తర్వాత ఇలాంటియన్నీ చేస్తావు అనంటే మనోడు కూడా ఒక కౌంటర్ ఇస్తాడు. భరణి గారికి నేను సపోర్ట్ చేస్తా అది ఇది అని చెప్పిస్తే వావ్ గౌరవ్! వావ్ సూపర్ అని చెప్పేసి అన్నావు. అంటే నువ్వు కూడా యాటిట్యూడ్ చూపెడతావు. యాటిట్యూడ్ చూపిస్తే హ్మ్. అని చెప్పేసి మాట్లాడతావు. అది ఇది అని చెప్పేసి ఇద్దరు కొంచెం వాడి వేడిగానే అయింది. కాకపోతే ఓవరాల్‌గా చూస్తే ఇప్పుడు చెప్పిన చికెన్ అదే కిచెన్ పాయింట్స్ గాని ఇవన్నీ అయితే కొంచెం గౌరవే అది ఎప్పుడైనా చెప్పుకునేటివి మనకు లాస్ట్ వీక్ నుంచి కొంచెం మిస్టేక్సే. కాకపోతే ఇప్పుడైతే కరెక్ట్ రీజన్ తోటి పెట్టలేదు అనిపించింది. ఆయన ఎవరితో గేమ్ ఆడాలి ఏంటి అనేది ఆయన డిసిషన్ అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో మీరు కూడా చెప్పండి. తర్వాత పవన్, గౌరవ్ గురించి చెప్పింది సేమ్ పాయింట్సే చెప్పిండు. సేమ్ స్టాండ్ తీసుకో. నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్. టీమ్ డిసిషను అది అంటే ఆయనది ఆయన ఆడకుండా కూడా ఈయన కూడా తీసేసిండు కదా గౌరవ్. ఏది స్ట్రాంగ్ అని చెప్పేసి. నువ్వు నన్ను స్ట్రాంగ్ అని తీసేసినావు. పాయింట్ ఏమంటే నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి తీసేస్తాడు. ఏది మామూలు ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా! ఆ సిస్టమ్‌లో తీసేసిండు. ఆ పాయింట్‌లనే పవన్ పెడతాడు. గౌరవ్‌ని నామినేషన్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్ వచ్చి భరణి, దివ్య. ఇక దీని గురించి చెప్పాలి. ఇదే హైలైట్ ట్విస్ట్ అన్నా కదా! ఈ ట్విస్ట్‌లో ఇదొక ట్విస్ట్. ఫస్ట్ ట్విస్ట్. అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే నిన్న సండే ఎపిసోడ్‌లో నాగ్ సార్ ఏం చెప్పిండు? నువ్వు చాలా చేంజ్ కావాలి. నువ్వు సేఫ్‌లో ఆడొద్దు. నిన్ను ప్రేక్షకులు మళ్ళీ హౌస్‌లోకి పంపిండ్రంటే నీ మీద నమ్మకం పెట్టుకొని పంపిర్రు. నువ్వు స్ట్రాంగ్‌గా మాట్లాడు, గట్టిగా మాట్లాడు అని చెప్పేసి పదే పదే ఒక 2, 3, 4 టైమ్స్ చెప్పేవరకు మనోడేమనుకున్నాడంటే భరణి గారు, ఓహో! నేను దివ్య మీద మొన్న అరిసా. అంటే అరిస్తే మొన్న అరిసే వరకు ప్రేక్షకులందరూ ఇప్పుడు నేను నా ఒరిజినాలిటీ ఇదే అనుకుంటారు. అంటే నేను అరుస్తే వాళ్ళకి నచ్చుతుంది కావచ్చు. అంటే నేను ఇన్ని రోజులు కామ్‌గా ఉంటే నాకు ఎవరికీ నచ్చలేదు. అంత నెగటివిటీ ఎప్పుడు సేఫ్ గేమ్ అని నాగ్ సార్ అనేటోడు. కానీ ఈసారి నువ్వు ఇప్పుడే కొంచెం మాట్లాడుతున్నావు. అట్లనే మాట్లాడు అని చెప్పి కొంచెం అంటే ఇన్‌పుట్స్ ఇచ్చేవరకి మనోడు ఏమనుకున్నాడంటే, దివ్య విషయంలో నేను అరిసినా అది ప్రేక్షకులు రైట్ అనుకుంటారు. అట్లా అనుకున్నప్పుడు అదే దివ్యని నేను నామినేషన్ చేస్తే ఇంకా నాకెంత క్రేజ్ పెరిగిద్ది. అంటే పాయింట్స్ అయితే నా దగ్గరున్నాయి. ఆ పాయింట్స్‌ని బట్టి నేను నామినేషన్ చేస్తే నేను ఇంకా క్రేజ్ పెరిగిద్ది అని చెప్పేసి మరి అనుకున్నాడో ఏంటో నాకైతే తెలీదు. అట్లే అనిపించింది. దివ్యని నామినేషన్ చేయడానికైతే రీజను ఇంకేదన్నా వెతుక్కుంటే బాగుండనిపించింది. ఈ రీజన్ కాకుండా. ఒకవేళ కళ్యాణ్‌ని అట్లెందుకు మోసం చేసినావు? ఎందుకంటే మొన్న కూడా అంటాడు. అట్లెందుకు చేసింది? అట్లా నాకు నచ్చలేదని చెప్పేసి అంటాడు. అదే పాయింట్ మీద నిలబడి చేసున్నా బాగుండేది. లేకుంటే, మీరు స్టాండ్ నిలబడరా, నన్ను స్టాండ్ అని చెప్పేసి నువ్వు నా మీద అరిసావు. నేనెప్పుడు స్టాండ్ తీసుకోవాలో నువ్వు నాకెట్లా చెప్తావు? నేను తర్వాత మాట్లాడతానో, ఎప్పుడు మాట్లాడతానో అది నా ఇష్టం అని చెప్పేసి అంటాడు. ఆ పాయింట్ పెట్టి ఆయన చేయాల్సింది. బర్నీ గారు పెట్టిన పాయింట్స్ ఇక్కడ ఏంటంటే అయితే నీకేం కనబడలేదని చెప్పేసి నన్ను అందరూ అంటున్నారు. కాకపోతే ఇక్కడ నేను చాలా మందికి హెల్ప్ చేసిన. అది చాలా మందికి వాళ్ళకి తెలుసు నేను ఎవరెవరికి గేమ్ హెల్ప్ చేసినా ఏంటో అని చెప్పేసి. నేను గేమ్ ఆడుతున్నాను కాబట్టి 4 సార్లు కెప్టెన్సీ కంటెండర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన. బాండింగ్‌ల వల్ల నా గేమ్ పోతుందని చెప్పేసి అంటున్నారు. నేను బయటికి పోయింది కూడా అంటే ఈ చెప్తుంటేనే మధ్యలో అడ్డుపడుతుంది దివ్య. ఈ బాండింగ్‌ల వల్లనే ఎళ్ళినా అని అంటున్నారు. నీ వల్ల ఎళ్ళినా బయటికి అని చెప్పేసి అంటున్నారు నేను వెళ్ళేటప్పుడు. నేను వచ్చాక కూడా అదే అంటున్నారు. అంటే నీ వల్ల నా వల్ల మీరెళ్లారా అని చెప్పేసి అంటే, అదే కదా అంటున్నారు అనంటే, మీరేమనుకుంటున్నారంటే అరుస్తాడు బన్నీ గారు. అది ప్రూఫ్ చేయి. నీ వల్ల నేనెళ్ళలేదు అని చెప్పేసి ప్రూఫ్ చేయంటే, అసలు దివ్య ఎట్లా ప్రూఫ్ చేస్తది? ఫస్ట్ ఒకటే క్వెషన్ క్లారిటీ అడిగిద్ది. దీనికి ఆన్సర్ చెప్పు భరణి గారు. నీ వల్ల వీళ్ళనుకుంటే
ఎవరైతే అంటున్నారో నువ్వు వాళ్ళని చెయ్యి నామినేషన్. కానీ నన్నెట్లా చేస్తావు అదే పాయింట్ తోటి అసలంటే అసలు ఏం ఆలోచిస్తున్నారండి? హ్మ్. నిన్ను ఎవరైతే అన్నారో పలానా వాళ్ళ వల్ల ఎళ్ళా, దివ్య వల్ల ఎళ్ళా అని జెప్పేసి అంటే, నేను వాళ్ళ వల్ల గాదు. నువ్వు ఆ పాయింట్స్ ఎందుకు జెప్తున్నావు అని జెప్పేసి అది నువ్వు నువ్వు ఊరికే నామినేషన్ పాయింట్‌లో జెప్తే ఆ పాయింట్ తీసుకురారు. కానీ అదే పాయింట్ నేను ఇప్పుడు పలానా వాళ్ళ వల్ల ఎళ్ళినావు అని జెప్పేస్తే నీకు అది లేనప్పుడు అదే పాయింట్‌ని తీసి నామినేషన్ ఎట్లా చేస్తారని జెప్పేసి దివ్య క్వెషన్. నాకు గూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే బర్నీ గారేయాల్సిన నామినేషన్ ఇది గాదు. అరే! ఎవరో ఏదో అన్నారబ్బా! అన్నప్పుడు ఈమె ఇన్వాల్వ్‌మెంట్ లేదు. వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. వాళ్ళు గాబట్టి అన్నది మీరు ఇట్లెందుకన్నారు? అది మీకు తెలియచ్చా? దానివల్ల కాదు. అది నాకు తెలుసు అని జెప్పేసి వాళ్ళని నువ్వు నామినేషన్ జేయాలి. చాలా సార్లొచ్చింది. అది మొన్న రీసెంట్‌గొచ్చేసి అంటే నిన్నెవరైతే అన్నారో వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళని నామినేషన్ జేస్తే అంటే సందర్భం వచ్చినప్పుడు అందరిని జేస్తే అందరి గురించి మాట్లాడుతుంటారు. అది మీనింగ్ తనుజ గురించి. ఎందుకంటే మొన్న లాస్ట్ వీక్ నామినేషన్‌లో దివ్యని జేసినప్పుడు బాండింగ్స్ పెట్టుకోవడానికొచ్చిన బాండింగ్స్ అది ఇది అని జెప్పేసి దివ్యతోటి ఫుల్ ఆర్గ్యుమెంట్ అయితుంది నామినేషన్‌లో. ఇది డాల్ డాల్ నామినేషన్ ప్రాసెస్‌లో. అని జెప్తే ఫుల్ అగ్రెసివ్ అయిండు బర్నీ గారిక్కడ. నాకంత అవసరం లేదనిపిచ్చింది. ఎందుకంటే ఒకటే మైండ్‌లో పెట్టుకున్నాడు. నేను ఇట్లా స్ట్రాంగ్ మళ్ళీ ఈ రోజే చెప్పిద్ది దివ్య ఏం చెప్పిద్ది? మీరు అంటే ఇమాన్యుల్ కామెడీ చేస్తాడు కాబట్టి, ఆయన కామెడీ చేస్తాడు కాబట్టి అందరికి టాప్‌లో ఉన్నాడు. అందరికి నచ్చుతుండు కాబట్టి అందరూ బయట ప్రేక్షకులు కూడా ఇష్టపడుతుండ్రు. అంటే ఆయన ఏంటో కామెడీ కాబట్టి కామెడీ చేస్తుండు. మీరు బయట యాక్ట్ చేసేది విలన్ రోల్స్ కదా! మళ్ళీ ఇక్కడికొచ్చి మీరు కామెడీష్‌గా నార్మల్‌గా ఉంటే జనాలకు నచ్చట్లేదేమో. కొంచెం అగ్రెసివ్‌గా విలన్ టైప్ అరిస్తే నచ్చిద్దేమో. అందుకే మొన్న అరిసేవరకు అది నాకు సార్ బాగా ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటున్నా అంటే, ఆ పాయింట్ కూడా మైండ్‌లో పెట్టుకున్నాడు కావచ్చు. మళ్ళీ అదే పాయింట్‌ని తీసుకొచ్చి ఇక్కడ దివ్యని పెడుతున్నాడు. అయితే మీరు ఒకటే క్వెషన్ అడుగుతది. మీరు నా వల్ల ఎళ్ళిందంటే మీరు నమ్ముతున్నారా లేదా అని చెప్పేసి క్వెషన్ అడిగితే దానికి సమాధానం చెప్పాడు. అయితే నాకైతే ఈ రీజన్స్ అయితే నాకైతే అంత మంచిగా అనిపియలేదు. మంచిగా అనిపివ్వవు. ఎందుకంటే ఎవరో అనుకున్న దానికి తీసుకొచ్చి నామినేషన్ పాయింట్స్ ఈమెను పెడితే ఆమె కూడా అదే అంటది. వాళ్ళనుకుంటే వాళ్ళని జేసేయి. ఎవరంటుండ్రో మన బాండింగ్స్ గురించి అని జెప్పేసి. అంటే ఒకటే అంటది బాండింగ్స్ విషయం మళ్ళెళ్తే నా నా ఒక్కదానితోటే ఉన్నాయి ఆ బాండింగ్స్. ఇంకెవరితోటి లేవు. నాకు తెలిసి ఈ దెబ్బతోటి మాత్రం మాక్సిమం భరణి గారు మళ్ళీ ట్రై చేస్తారు మాట్లాడడానికి. ఆయనకు 100 రీజన్స్ ఉండొచ్చు. ఆ రీజన్స్ అన్నీ చెప్పి కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నారు నాకు తెలిసి రేపటి ఎపిసోడ్‌లోనో ఎప్పుడో. కానీ దివ్య అయితే అంత ఈజీగా అయితే మర్చిపోదు. మొన్న ఆ రోజు ఆ విధంగా అరిసినప్పుడే దాన్ని 2 రోజులు క్యారీ చేసింది. చూద్దాం ఏం జరిగిద్దో. నాకైతే ఇక్కడ భరణి గారిది రాంగ్ అనిపించింది. చూద్దాం ఏమైద్దో ప్రేక్షకులు తెలియజేయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సంజన, గౌరవ్. సంజన ఇక్కడ ఒక పాయింట్స్ పెడుతుంది. సంజన వచ్చేసి గౌరవం చేస్తది. నేను ఇక్కడ ఎన్‌జీఓస్ నడపట్లేదు. నేను నా గేమ్ కోసం వచ్చానులే గానీ వాళ్ళకి ఇదియ్యాలి, వీళ్ళకి ఇదియ్యాలి అని చెప్పేసి నేనేమి ఇక్కడ నడిపియట్లేదు. అక్కడ సంజన సైలెన్సర్స్ మనీ కోసం అనంటే అక్కడ గౌరవ్ మాట్లాడిన పాయింట్‌కి ఆన్సర్ ఇస్తది. ఆళ్ళెవరో దొంగతనం చేస్తే వాళ్ళ డబ్బుని నాకెట్లా తెలిసిద్ది? నేనెట్లా ఇయ్యాలి? అంటే వాళ్ళ టీమ్‌మేట్స్‌కి నేనెట్లా ఇయ్యాలనేది సంజన పాయింట్. గౌరవ్ పాయింట్ ఏందంటే ఆ డబ్బుని కరెక్ట్‌గా కాపాడితే నీ నువ్వు బిఫోర్ ఇలాంటి దొంగతనాలు చేయడం వల్లనే మనీ పోయింది అనేది గౌరవ్ పాయింట్. కానీ అది దొంగతనం టాస్కే అదని చెప్పేసి గౌరవ్ మర్చిపోయిండు. అసలు వీళ్ళకి అర్థం కాదు. సంజనకు కూడా ఆ వీక్ అర్థం కాలేదు అది దొంగల టాస్క్ అని. ఇక్కడ నువ్వు ఈ మనోడికి ఒకటేనా నువ్వు డ్రామా ఎమోషనల్ క్వీన్. ఎమోషనల్ డ్రామా చేస్తావు బాగా. నువ్వు కంటెంట్ కోసమే చూస్తా ఉంటావు తప్ప నీకేం లేదు అని చెప్పేసి అంటాడు. మళ్ళీ ఫుడ్ విషయం తీస్తాడు. నువ్వు ఫుడ్డు అది ఇది అని చెప్పేసి. ఈ ఫుడ్ గురించి గొడవ అంటేనే గౌరవ్. ఈడైతే సంజన గారు రైట్ పాయింట్సే పెట్టింది. మనోడు ఇక పాత పాయింట్సే అన్నాడు. నువ్వు డ్రామా చేస్తావంటే ఇవి ఎప్పుడో ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ జరిగినవి అన్నీ తీసుకొని వచ్చి పెడతాడు. అంతకు మించి అయితే ఏం లేదు. నిఖిల్ వచ్చేసి రీజన్ చేస్తాడు. మరి ఇక్కడ నాకైతే గుర్తులేదు. నేను కూడా మర్చిపోయినా. చూద్దాం. ఇక్కడ అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు అంటే మామూలుగా ఈ డీజే క్యాప్టెన్సీ టాస్క్ ఒకటి జరిగింది కదా! అంటే డాన్స్ ఏస్తుంటే క్యాప్టెన్సీ టాస్క్. తనుజకున్న ఫైనల్ రౌండ్ దివ్యకి పడితే అయితే నిఖిల్‌తో రీతు చెప్పిందంట. మీరు వైల్డ్ కార్డ్ మీద వచ్చింది ఎవరు దివ్య. దివ్యకి సపోర్ట్ చేయకు. తనుజకి సపోర్ట్ చేయి అని చెప్పేసి చెప్పినావు. అది నాకు నచ్చలేదు. తర్వాత ఆ!
నువ్వు ఆడలేవు. నువ్వు ఆడలేవు అంటే పొటెన్షియల్. నువ్వు ఆడలేవు అంతగా. నువ్వు ఆడలేవు. తర్వాత నువ్వు ఒకవేళ ఆడి గెలిచినా గానీ లాస్ట్‌కి ఓటింగ్ ప్రాసెస్ వస్తే నీకు అంత ఓటింగ్ పడదు. నీకు ఎవరి సపోర్ట్ ఉండదు. గివ్ అప్ ఇయ్యి అని చెప్పేసి మాట్లాడినామని చెప్పి దానికి ఫుల్ ఆర్గ్యుమెంటే రీతు. ఒకటే చెప్పిద్ది. నేను వైల్డ్ కార్డ్ అనే పదం వాడలేదు. ఎవరు దివ్య విషయంలో వైల్డ్ కార్డ్ అనే పదం వాడలేదు. మళ్ళీ నీకు పొటెన్షియల్ లేదు. నువ్వు ఆడలేవు అని చెప్పేసి నేను చెప్పలేదు అని చెప్పేసి, అవసరమైతే నేను 4 సార్లు సాటర్‌డే రోజు అడుగుతా. ఆ విషయం అయితే వీడియో కూడా ఏయమంట. నేనైతే ఇది బల్లగుద్ది చెప్తా అని చెప్పేసి అంటారు. మనం అప్పటిదాకా ఆగనవసరం లేదు. మనకి దీని గురించి ప్రూఫ్స్ రేపొద్దుట సోషల్ మీడియాలో రన్ అయితేనే ఉంటాయని నేను అనుకుంటున్నా. చూద్దాం ఏమైతదో. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఫైనల్‌ది. ఇక నెక్స్ట్ ఏం లేదు. అయితే ఇక్కడ బిగ్ బాస్ అంటే మన నామినేషన్స్ ప్రాసెస్ అయిపోతాయి. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ వచ్చేసి ఇది చదరంగం కాదు, రణరంగం. ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. అయితే ఈసారి మాత్రం అందరూ నామినేషన్‌లో ఉన్నారు. మామూలుగా ఇప్పటివరకి అయినోళ్ళు ఏవే పాయింట్స్ పెట్టుకుని అయినోళ్ళు కాకుండా అవ్వనోళ్ళు కూడా ఉన్నారుగా, వాళ్ళందరూ నామినేషన్‌లో అయితారు. అట్లా అని ఈసారి కెప్టెన్ కూడా నామినేషన్‌లోకి వస్తాడు. కానీ కెప్టెన్ నామినేషన్‌లో ఉండాలా వద్దా అనేది హౌస్‌మేట్ నిర్ణయించి బిగ్ బాస్‌కి చెప్పాలి. బ్యాలెట్ పేపర్ ద్వారా ఓట్స్ ఏసేసి, ఆ ఓట్స్ ద్వారా కెప్టెన్ నామినేషన్‌లో ఉంటే కరెక్టా? కాదా? అని చెప్పేసి మీరు చెప్పండి. దాన్ని బట్టి నిర్ణయం ఉంటదని చెప్పేసి వీళ్ళకే వదులుతారు హౌస్‌మేట్. ఎందుకంటే వీళ్ళ మధ్యన కిరికిరి పెట్టడానికి. ఎందుకంటే అరే నేను కెప్టెనే ఇమ్యూనిటీ పొందుకుంటే మళ్ళీ నన్ను వద్దు అని ఎంతమంది అంటారు. ఆ విషయం తెలుస్తది కదా! కొంచెం దానివల్ల ఇదైతదని చెప్పేసి సీక్రెట్ టాస్క్ అంటే సీక్రెట్ ఓటింగ్ పెడతాడు. అందులో ఫస్ట్ తనుజ ఎళ్తది. ఈ స్కోప్ ఎక్కువ. మిగతా అందరి ఓటింగ్ ఏసేటివి మాత్రం సింపుల్. అంటే చూద్దాం మరి అందరియి చేసిర్రు కానీ కొంచెం తనుజకి స్కోప్ ఎక్కువ. ఒక 2 మినిట్స్ ఎయటం, రాయటం, దాని గురించి చెప్పడం కూడా చూపెట్టిండు. మిగతా వాళ్ళయి మాత్రం డైరెక్ట్ ఓటేసి అందులో ఎయడమే చూపెట్టిండు. అయితే ఇక్కడేంటంటే తనుజ అయితే ఆయనకి హ్యూమినిటీ కావాలి అంటే యెస్ అని రైట్ కొట్టాలి. వద్దు అనంటే నో అని కొట్టాలి. కొంచెం అర్థం కాలేదని అర్థమైందిలే. ఇందులో అయితే ఏమి మ్యానిపులేటివ్ డ్రామా ఏం చేయలేదు. ఆ విషయం చెప్పిద్ది. అది పట్టుకొని నో అని రైట్ కొట్టి ఆయనకి హ్యూమినిటీ కావాలి అంటే యెస్ ఆర్ నోకి ఏంటి అని డిఫరెన్స్ తెలుసుకోకుండా వెళ్ళిపోయింది. ఆయన గేమ్ కష్టపడి ఆడిండు కాబట్టి ఆయనకి హ్యూమినిటీ కావాలి అని చెప్పేసి రైట్ మార్క్ చెప్పి అందులో వేస్తారు. మళ్ళీ గౌరవ్ వెళ్తాడు నెక్స్ట్. గౌరవ్ చెప్పిన పాయింట్ ఏంది? ఆయనకి హ్యూమినిటీ వద్దు, సెల్ఫిష్ అంటే ఈయనకు కూడా అర్థం కాదు. సెల్ఫిష్ కాబట్టి ఈయనకి హ్యూమినిటీ వద్దని చెప్పేసి ఎస్ అని నొక్కుతుంది. ఎస్ అంటే ఉండాలనేది ఆయనకు తెలియదు. నో అంటే ఉంటది, పోతుంది అనేది ఈమెకి తెలియదు. వీళ్ళిద్దరు కలిసి ఓట్లు వేస్తారు. వేసిన తర్వాత ఒకటే క్లారిటీ ఇస్తారు. ఎస్ అని అంటే హ్యూమినిటీ ఉండాలి అని, నో అంటే హ్యూమినిటీ వద్దు అని చెప్పేసి అనే వారికి వీళ్ళిద్దరు రాంగ్ వేసిందని చెప్పేసి అంటే అవును అని చెప్పేసి ఏదో కవర్ చేస్తాడు గౌరవ్. అప్పటికే అయిపోయింది, జరిగిపోయిన ప్రమాదం జరిగిపోయింది. మిగతా అందరూ హౌస్మేట్స్ చేస్తారు. మ్యాక్సిమం ఒక భరణిద్దరు మినహాయించి మిగతా అందరూ అంటే ఈయనది కూడా కన్సిడర్ చేస్తారు. గౌరవ్ది కూడా ఎస్ అనే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడైతే నెగిటివిటీ అవుతుంది అంటే ఇప్పుడు గౌరవ్ కూడా ఒక ఛాయిస్ ఇవ్వచ్చు కదా. గౌరవ్కి ఎందుకు ఛాయిస్ ఇవ్వలేదో నాకు అర్థం కాదు. ఇప్పుడు తనుజకి ఇస్తాడు. తనుజ రాంగ్ రాసింది ఆమెకు అర్థం కాక అని చెప్పేస్తే మళ్ళీ పోయి ఎస్ నొక్కి మళ్ళీ ఎస్ రైట్ కొట్టేసి అందులో వేస్తుంది. మరి గౌరవ్ కూడా అదే ఛాయిస్ ఇస్తే ఈసారి నో రాసి అందులో వేసేటోడుగా. ఆయన సెల్ఫిష్, ఆయనకి ఇమ్యూనిటీ అవసరం లేదని చెప్పేసి కెమెరాకి చెప్తాడు. అలాంటప్పుడు నో అని రాస్తాడు కదా, ఆయనకు అవకాశం ఇవ్వాలి. మరి తనుజకి ఎందుకు ఇచ్చాడు? ఓవరాల్గా అందరికీ అంటే ఈ విషయంలో మరి ఎందుకో తెలియదు. ఇప్పుడు తనుజకి విషయంలో ఇబ్బంది పడిద్ది ప్రేక్షకుల దృష్టిలో. అంటే నో అని రాసింది అంటే హ్యూమినిటీ వద్దు అని చెప్తుంది ఈమెయిల్కి అని చెప్పేసి నెగిటివ్ అయిద్దని ఆమెకి అవకాశం ఇచ్చారు. ఆమె మళ్ళీ ఎస్ రాసి అందులో వేసింది. సరే ఆమె తప్పు కాదు. ఇక్కడ బిగ్ బాస్ గురించి నేను చెప్పేది. ఆమెకి ఇచ్చిన అవకాశం గౌరవ్కి ఎందుకు వెళ్ళి గౌరవ్ నో అని అంటే హ్యూమినిటీ వద్దని చెప్పిండు. కాబట్టి ఇక్కడికి వచ్చి అవును ఉండాలి అని చెప్పిండు. కాబట్టి ఆయనకు కూడా ఇస్తే ఆయన ఏందో చెక్ చేసుకుని వేసేటోడు కదా. మరి ఎందుకు ఈ దాన్ని ఏమంటారు, ఎందుకు అట్లా ఒకరికి ఒక విధంగా ప్రవర్తిస్తుందో అది బిగ్ బాస్కే తెలియాలి. ఓకే, ఒక భరణి మినహా మిగతా వాళ్ళందరూ హ్యూమినిటీ ఉండాలి అని చెప్పేసి ఓటేసారు. దానివల్ల ఈ వీక్ వచ్చేసి మళ్ళీ
ఇమాన్యుల్ నామినేషన్ నుంచి పక్కకు తొలుక్కున్నాడు. రేపటి టాస్క్‌లు వచ్చేసి ఇమ్యూనిటీ పొందే టాస్క్‌లు చాలా టఫ్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ పొందాలంటే నామినేషన్ నుంచి తీసేసుకున్న లాస్ట్ 2 3 వీక్స్ బ్యాక్స్ కూడా ఇలాంటి ఇమ్యూనిటీ టాస్క్‌లే జరిగినాయి. చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన సంఘటనలు, ముఖ్యాంశాలు. ఓకే. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మన వీడియో గురించి గానీ, లేకుంటే మీరు నాకు ఇచ్చే సలహాలు ఏమన్నా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ సలహాలు కంపల్సరీగా పాటించి నాకు నేను ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ వీడియోస్ చేస్తా అని కోరుకుంటున్నాను. థాంక్ యూ.